హాయ్ అండి. నేను ఈరోజు మెంతాకు చికెన్ చేస్తున్నానండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఇలాగే చేసుకోండి. ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఒక 2 కట్టలు మెంతాకండి ఇలా ఒలుసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. తగినంత ఆయిల్ ఏసుకున్నాను. ఆయిల్ వీటెక్కాల. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలేసుకున్నాము. ఒక ఉల్లిపాయ అండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఆగనిద్దామండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడితే చాలండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఒక టేబుల్ స్పూను. ఉంది ఇలా బట్టలు ఎట్టండి ఇలా యాగనియాలండి. ఇందులోకి ఇప్పుడు టమోటాలు సన్నంగా కాసేపు మగ్గనిద్దామండి. చూడండి ఇలా మెత్తబడితే చాలు టమోటాలు. ఇందులోకి కొద్దిగా పసుపండి తగినంత. ఒక టేబుల్ స్పూను కారం అండి. తగినంత ఉప్పు. ఇలా కాసేపు మగ్గనిద్దాము. మగ్గాక చికెన్ వేసేసుకుందామండి ఇందులోకి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నామండి. ఒక 3 నిమిషాలు మగ్గనిద్దామండి. 3 నిమిషాలు అయిపోయిందండి. ఇందులోకి ఇప్పుడు మెంతాకు వేసుకున్నామండి. శుభ్రంగా సన్నంగా కోసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూను గరం మసాలా అండి. టేబుల్ స్పూను చికెన్ మసాలా. ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి అండి. కలుపుకోవాలా. మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. 5 నిమిషాలు అయిందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనిచ్చినాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ముక్క ఉడకాలి కాబట్టి. మూత పెట్టేసుకొని ఈ వాటర్ అంతా ఇమిరిపోయిందాక బాగా ఉడకనిచ్చేద్దాము. ఇలా దగ్గరికి వచ్చిందాక మగ్గనిచ్చినాను. ఇది చాలా బాగుంటుందండి. కొద్దిగా కొత్తిమీర వేసేసి
స్టవ్ కట్ చేసుకుందామండి. ఇంకా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి మెంతాకు చికెను. ఇది కర్రీ లాగా చేసుకోవచ్చు, ఫ్రై లాగా చేసుకోవచ్చు అండి. నేను రోస్ట్ లాగా చేసినానండి. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి. రెడీ అయిపోయిందండి మెంతాకు చికెన్ ఫ్రై అండి. చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.